తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు సీఎం రేవంత్ అభివాదం చేశారు. మరి ఇక్కడ ఈ బోనాలకు వచ్చిన ప్రతి భక్తులు కూడా వారి కోరికలు కోరుకొని మరి బోనం సమర్పించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా మరి ఆనందంగా ఉండాలి, మా పిల్లలు సుఖశాంతులతో ఉండాలి, అదేవిధంగా రాష్ట్రం బాగుండాలి, రైతులు బాగుండాలి, వర్షాలు రావాలి, ఎటువంటి జబ్బులు కూడా మాకు దరికి చేరకూడదు, అందరం కూడా సంతోషంగా ఉండాలని ఒప్పుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడి పంటలు పండి మరి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఉజ్జయిని అమ్మవారి మరి బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మంత్రుల పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారు వి హనుమంతరావు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక దేశంలోనే తెలంగాణ మేటి రాష్ట్రంగా ఎదిగేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బోనాలకి యావత్ దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో హిందువులకి ఒక మహా పండగ. ఈ పండగ పర్వదినాన అమ్మవారిని దర్శించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఒక మేటి రాష్ట్రంగా ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజల వరకు చేరవాలని, ఇలా వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ సంవత్సరం అంతా కూడా పాడి పంటలతో సమృద్ధిగా రాష్ట్రం ముందుకు పోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అమ్మవారు ఈ రాష్ట్రం మీద ఒక కన్ను పెట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఐక్యమత్యంగా ముందుకెళ్లే విధంగా వారి ఆశీర్వాదం ఉండాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. తెలంగాణ రాకముందు బోనాలను రాష్ట్ర పండుగ ప్రకటించాలని 50 ఏళ్లుగా డిమాండ్ చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే బోనాలను రాష్ట్ర పండుగ ప్రకటించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈరోజు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరాధనా భావంతో మరి ఒక అద్భుతమైన పండుగగా కులాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మరి బోనమిచ్చి బోనమెత్తి బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చాలని కోరుకునే ఒక అద్భుతమైన రోజు. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి డిమాండ్ 50 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుతాను. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో వర్షాలు మంచిగా కురిసి పాడి పంటలతో రాష్ట్రం కళకళ్లాడేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.
సిపి సజ్జనార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.